వనంతోపు సెంటర్ నెల్లూరు జనహిత వాత్సల్య చిన్నారుల వృద్ధుల ఆశ్రమంలో ఆశ్రమం ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవి సాంబశివరావు ఆధ్వర్యంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గౌరవ డాక్టర్ సుజాత వాత్సల్య పిల్లలకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని చిన్నారులకి కొత్త బట్టలు అందజేశారు. జనహిత వాత్సల్య ఆశ్రమం ఆయాలు సిబ్బందికి వారణాసి శేషగిరిరావు రిటైర్డ్ జిల్లా స్టాటిస్టికల్ ఆఫీసర్ చీరాలో అందజేశారు. రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ జీవి పుల్లారెడ్డి సోదరులు రిటైర్డ్ డిఈజీవి రామిరెడ్డి కేక్ కట్ చేసి పిల్లలకు పంచిపెట్టారు. సంక్రాంతి పండుగ పిండి వంటకాలను ప్రభుత్వ ఉపాధ్యాయులు సురేష్ కుటుంబ సభ్యులు పిల్లలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సహకరిస్తున్న మానవ సేవే మాధవ సేవ టీం సభ్యులందరికీ ఏపీ హంస జిల్లా అధ్యక్షులు చేజర్ల సుధాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ సేవే మాధవ సేవ టీం నిర్వాహకులు అరవం పరిమళ, ఆర్ ఇందిరా, రిటైర్డ్ సిహెచ్ఓ జీవి పుల్లారెడ్డి, రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ వారణాసి శేషగిరిరావు, రిటైర్డ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కల్పం శ్రీనివాసులు, రిటైర్డ్ అకౌంటెంట్ ఖాదర్ మస్తాన్ గారు, రిటైర్డ్ సిహెచ్ఓ పీపుల్, రిటైర్డ్ పిహెచ్ఎన్ జి బ్రహ్మారెడ్డి, హెచ్ఓ శేషగిరిరావు, సీనియర్ అసిస్టెంట్ అరుణారాణి, పిహెచ్ఎన్ జలీల్ అహ్మద్, హెల్త్ సూపర్వైజర్ వి మురళీకృష్ణ, సూపర్వైజర్ భానురేఖ, ఫార్మసీ సూపర్వైజర్ రమ, హెల్త్ సూపర్వైజర్ బాపురావు, హెల్త్ అసిస్టెంట్ సిహెచ్ సుప్రియ, ఆర్టీసీ ఫార్మసిస్ట్, అలాగే ఎస్ పద్మిని, కోట పద్మ, కోటిరెడ్డి, హెల్త్ అసిస్టెంట్ మాధవ, హెల్త్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. ఇదే విధంగా కొనసాగాలని మన మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా మంది దీనికి చేయూతనిస్తున్నారు. ఇదే విధంగా అందరూ సహాయ సహకారాలు అందించాలి, దీన్ని మంచి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. మాధవ సేవ ద్వారా అధికారులు, ఉద్యోగులు సేవా తత్పరత కలిగిన ప్రతి ఒక్కరి సహకారంతో 5 సంవత్సరాలుగా ఇక్కడున్న పిల్లలకి కొత్త బట్టలు అందజేసే కార్యక్రమము, అదేవిధంగా ఇక్కడే చదివి విద్యనభ్యసించి వివాహం చేసుకుంటున్న పిల్లలకు వారికి గృహోపకరణ వస్తువులు లంచిన వారికి ఒక సూట్ కేసు అనో లేకపోతే ఇంకో ఫోన్ అనో వాళ్ళకి ఏదైతే అవసరం. ఈ వాత్సల్య సేవా సంస్థ ఇదంతా పిల్లలందరినీ చిన్నప్పటి నుంచి వృద్ధిలోకి తీసుకొని వచ్చి మంచి మంచి చదువులు చదివిపిస్తున్నారు. ఇక్కడ అంత సంస్కారము చదువుతో పాటు సంస్కారం కూడా నేర్పిస్తున్నారు. ఈ వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. ఆశ్రమం నందు ప్రతి సంవత్సరం సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని తల్లి తండ్రి లేని బిడ్డలకు మంచి బట్టలు అందజేస్తూ వారికి విద్యాభివృద్ధిలో కానీ మరిన్ని కార్యక్రమాల్లో కానీ వారి అభివృద్ధికి దోహదపడుతున్న మానవ సేవే మాధవ సేవ టీం సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనహిత వాత్సల్య ఆశ్రమం చాలా గొప్పగా నడిపిస్తూ పిల్లల్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దుతున్న ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివరావు గారికి, వారి సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మానవ సేవయే మాధవ సేవ టీం ద్వారా భవిష్యత్తులో కూడా పిల్లల విద్యాభివృద్ధిలోనూ ప్రతి విషయంలోనూ పూర్తి స్థాయిలో మా వంతుగా ఉడతా భక్తిగా సహకరిస్తామని తెలియజేసుకుంటున్నాం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు. ఇది కరోనా కోవిడ్ టైంలో దేవుడు ఏదో యాదృచ్ఛికంగా మంచిగా నిర్వహించే ఆశ్రమాలు ఎక్కడున్నాయి అయినే అని మేము భావించి ఈ ఆశ్రమానికి రావడం జరిగింది. ఈ ఆశ్రమానికి వచ్చాక చివరికి మన ఇంటికి వచ్చిన ఫీలింగ్ తో ప్రతి శని ఆదివారాల్లో హాలిడేస్ ఉన్నప్పుడు కూడా వస్తూ ఇక్కడ యోగక్షేమాలు కనుక్కుంటూ వారికి ఏది అవసరమై అవుద్దో అది మన వంతుగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇలాంటి అవకాశం కల్పించిన జనహిత వాత్సల్య ఆశ్రమం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. అదేవిధంగా ఇక్కడ చదువుకొని బయటికి వెళ్ళి బాగా స్థిరపడినటువంటి మన వాత్సల్య పిల్లలు ఇప్పుడే ఒక 2 పిల్లలు వచ్చినారు. ఒకసారి లేయండి. ఏంటి ఇన్ఫోసిస్లో పనిచేస్తాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.